రంగారెడ్డి జిల్లా కమ్మదానంలో ఈ నెల 10వ తేదీన జరిగిన కమ్మరి కృష్ణ అనే రియల్టర్ హత్య కేసును షాద్నగర్ పోలీసులు ఛేదించారు. కమ్మరి కృష్ణకు 3 వివాహాలయ్యాయని శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ చెప్పారు. మొదటి భార్య కుమారుడు కమ్మరి శివ 25 లక్షల సుపారీ ఇచ్చి బాబా శివానంద్, గణేష్, జేసీఎల్ అనే ముగ్గురుతో ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. మూడో భార్య కమ్మరి పావని పేరుతో ఆస్తులు కొనుగోలు చేస్తున్నాడని, ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం మూడో భార్యకి రాసిస్తాడని కోపంతో ఈ హత్య చేయించాడని డీసీపీ రాజేష్ తెలిపారు. 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు వాడిన 3 కత్తులతో పాటు 2 కార్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. అనే ఫామ్లో ఒక కమ్మరి కృష్ణ అనే వ్యక్తిని 3 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి స్టాప్ చేసి గొంతు స్లిట్ చేసి చంపేసారని ఇన్పుట్ మీద మన పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్తాం జరుగుతుంది. అక్కడ వర్కర్స్, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ వైఫ్ అందరు కూడా ఉంటారు. ఇతను పూల్ ఆఫ్ బ్లడ్లో పడిపోయి ఉంటాడు. ఆ 3 గుర్తు తెలియని వ్యక్తుల్లో ఒక వ్యక్తిని వాళ్ళ వైఫ్ గుర్తుపడుతుంది. ఆమె కంప్లైంట్ కమ్మరి పావని, ఆమెతో కంప్లైంట్ తీసుకుని మనము షాద్నగర్ పిఎస్లో క్రైమ్ నంబర్ 525/2024 అండర్ సెక్షన్ 103 రెడ్ విత్ 3 సబ్ క్లాస్ 5 61 BNS అండ్ సెక్షన్ 25(1)B సబ్ క్లాస్ AB ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఆర్మ్స్ యాక్ట్ ఎందుకు పెట్టినామంటే వీళ్ళు 3 కూడా పారిపోయేటప్పుడు కూడా ఒక పిస్టల్ చూపెట్టి వర్కర్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ చూపెట్టి పారిపోవడం జరుగుతుంది. ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెషన్లో మాకు తెలిసిన నిజాలు ఏంటంటే, ఈ కమ్మరి కృష్ణ అనే వ్యక్తి చాలా రోజుల నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు, చాలా సంవత్సరాల నుంచి. దానికి 3 భార్యలు ఉంటారు. మొదటి భార్య పేరు విజయలక్ష్మి. ఆ విజయలక్ష్మి పెద్ద కొడుకు శివ, కమ్మరి శివ. ఇతను అక్యూజ్ నెంబర్ 1. ఈ కమ్మరి శివకి, డిసీజ్డ్ కమ్మరి కృష్ణకి ఇద్దరు కూడా ప్రాపర్టీ దగ్గర పార్టిషన్ డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. అంటే మొదటి భార్య పిల్లల్ని ఇగ్నోర్ చేసి మూడో భార్య పిల్లలకి ఇస్తున్నాడు, వాళ్ళ భార్యకి ఇస్తున్నాడు అనే డిస్ప్యూట్స్ చాలా రోజుల నుంచి వస్తూ ఉంటాయి. కాన్ఫ్రంటేషన్, గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ జరిగే క్రమంలో ఈ శివ అనుకుంటాడు ఇక వీళ్ళ కమ్మరి కృష్ణని చంపాలనే ఉద్దేశంతో మన అక్యూజ్ నెంబర్ 2 బిస్కుంద బాబా శివానంద్ అనే అతనితో కాన్స్పరసీలో ఇన్వాల్వ్ అవుతాడు. కాన్స్పైర్ అవుతాడు, సుపారీ ఆఫర్ చేస్తాడు. ఒక 25 లక్షలు ఒక ఇల్లు కట్టిస్తా అనేది ఒక సుపారీ ఆఫర్ చేసి 2 లక్షలు అడ్వాన్స్ కూడా ఇస్తాడు. ఇతన్ని చంపాలనేది సుపారీ ఇస్తాడు. ఈ బిస్కుంద బాబా శివానంద్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇతను కూడా ఈ కమ్మరి కృష్ణ అతని దగ్గర పర్సనల్ గార్డ్గా వర్క్ చేస్తాడు 2015 నుంచి 2020 వరకు కూడా. ఈ పార్ట్ ఆఫ్ కాన్స్పిరసీగానే మళ్ళీ మొన్న 10 నెలల ముందు కూడా జాయిన్ అవుతాడు. ఇతని దగ్గరే, కమ్మరి కృష్ణ దగ్గరే మళ్ళీ పర్సనల్ గార్డ్గా జాయిన్ అవుతాడు. వీళ్ళు అవకాశం చూసుకుని 10వ తారీఖు రోజు సాయంత్రము ఇతను ఒక ఇద్దరిని తీసుకొచ్చుకుంటాడు. బిస్కుంద బాబా శివానంద్ కూడా, గణేష్, ఇంకొక జువనైల్ని కూడా ఇతనితో పాటు తెచ్చుకుంటాడు కార్లో. తెచ్చుకుని కేకే ఫార్మ్స్లోకి వచ్చి ఎవరు లేని క్రమంలో 3 కలిసి అతని చేతులు పట్టుకుని గొంతు స్లిట్ చేసి స్టాప్ చేసి చంపేస్తాడండి.